త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అసహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభిప్రాయ భేదాలు మొలకెత్తుతాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా అష్టమ గురుకేతువుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. అతి ప్రతికూలత కూడా దూరమవుతుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలత పెరుగుతుంది. ఆదాయం కన్నా వ్యయం పెరిగినప్పటికీ సంతృప్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొని ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు దూరమవుతాయి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యల్ని అధిగమించగలుగుతారు. స్నేహితుల ద్వారా, మిత్రుల ద్వారా కూడా అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటివి ఉపకరిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పుష్టిని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఉద్యోగ పరిస్థితులపై మెల్లమెల్లగా ఆధిక్యతని సాధించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య రక్షణ కరువు అవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు లేదా పేచీలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. అష్టమ రవిశనుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తాయి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం విశాఖ. దీని యొక్క అధిదేవత ఇంద్రాగ్నులు. ఈ నక్షత్రాధిపతి బృహస్పతి. కాబట్టి విశాఖ నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి శ్రద్ధతో చేసినట్టయితే. మరి ఈ విశాఖ నక్షత్రంలో చేసేటువంటి అన్నదానం బృహస్పతి యొక్క
ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే పిల్లల విషయంలో ఏర్పడేటువంటి చిరాకుల్ని కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా వ్యవసాయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు, విత్తనాలు జల్లడం వంటివి ఈ విశాఖ నక్షత్రంలో ప్రారంభించినట్టయితే పంట బాగా పండుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. షోడశ ఉపచారాల్లో పంచామృత స్నానం దైవానికి చేసినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఆ అభిషేకం అయిన తర్వాత ఈ పంచామృతాలని కనుక మనం తీర్థంగా స్వీకరించినట్టయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. దైవానికి సంబంధించిన షోడశ ఉపచారాల్లో పంచామృత స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, టెంకాయ నీళ్లు, ఆవు నెయ్యి ఈ మిశ్రమాన్ని పంచామృతాలుగా వ్యవహరిస్తారు. పంచామృతాలు దేహానికి తుష్టిని, పుష్టిని, అనేక పోషక పదార్థాలని సమకూరుస్తాయి. ఈ పవిత్ర ద్రవ్యాల్ని దైవానికి సమర్పించడం ద్వారా దైవానుగ్రహంతో పాటు ఆరోగ్యం, తేజస్సు, ఓజస్సు, సకల శ్రేయస్సులు సిద్ధిస్తాయని చెబుతారు. పంచామృత తీర్థంలో ఉండేటువంటి ఆవు పాలలో సమగ్ర పోషక పదార్థాలు ఉంటాయి. ఆవు పాలని స్వీకరించడం వల్ల మేధస్సు, ధారణ శక్తి పెరుగుతాయి. పెరుగు వల్ల దేహానికి పుష్టి చేకూరుతుంది. నెయ్యిని స్వీకరించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు నివారితమవుతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది. తేనె స్వీకరణ వల్ల హృదయానికి మేలు చేకూరుతుంది, వాక్శక్తి కూడా పెరుగుతుంది. నారికేల జలం వల్ల శరీరానికి చలువ చేకూరుతుంది, దేహానికి బలాన్ని కూడా చేకూరుస్తుంది. పంచామృతాల్ని తీర్థంగా స్వీకరించడంలో ఆధ్యాత్మిక పరమార్థం, వైజ్ఞానిక ఆంతర్యాలు ఇమిడి ఉన్నాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.